డిఫెన్స్ పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశాడని 2022 డిసెంబర్ 16న రాహుల్ గాంధీపై కేసు పెట్టి మార్చి 24న లక్నో కోర్టుకు రావాలని రాహుల్ గాంధీకి సమన్లు పంపిన విషయాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు గుర్తు చేస్తూ రాజ్యాంగాన్ని అమిత్ షా అవమానించాడని తాను కూడా ఫిర్యాదు చేశానని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వతంత్రాన్ని అవమానించాడని ఆయనపై కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇద్దరి మీద ఇప్పటి వరకు కేసు పెట్టలేదు ఎఫ్ఐఆర్ కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో రాహుల్ గాంధీకి ఒక న్యాయం అమిత్ షా మోహన్ భగవత్కు ఇంకో న్యాయమా విహెచ్ ప్రశ్నించారు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసినట్లుగానే వీరిపై కూడా వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ గారు డిఫెన్స్ మీద ఇండియా డిఫెన్స్ మీద కామెంట్ చేసిన దాని మీద అడ్వకేట్ వివేక్ తివారీ కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరి వల్ల ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ్ అనే అతను రిటైర్డ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆర్మీ కర్నల్ ర్యాంక్ అతను కంప్లైంట్ చేసింది ఎందుకంటే మన భారతదేశం ఉన్న డిఫెన్స్కు అవమానం జరిగిందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన భాషలో కేసు రిజిస్టర్ చేసినప్పుడు 16th డిసెంబర్ 22లో జరిగిన సంఘటన ఆల్మోస్ట్ ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఇవాళ ఆయనకు సమన్ పంపించిండ్రు లక్నో కోర్టుకు రావాలని నా ఉద్దేశంలో మరి నేను కూడా కంప్లైంట్ చేసిన అమిత్ షా మీద ఏమని ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభలో అంబేద్కర్కు రాజ్యాంగం రాసిన అతిపెద్ద నాయకుని వ్యతిరేకంగా అవమానం చేసిండు దాని మీద కూడా నేను కంప్లైంట్ చేసిన అదేవిధంగా మోహన్ భగత్ దేశ స్వాతంత్రాన్ని డేట్నే మార్చేసిండు సంవత్సరాన్నే మార్చేసిండు 7 ఏళ్ల పిల్లని అడిగినా స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 15th ఆగస్ట్ అంటారా లేదా దానికి ఆయన ఏమంటుండంటే నిజమైన స్వాతంత్రం ఏది అయోధ్యలో రాముని స్థాపించిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం ఇంతకంటే అవమానం లేదు అదేవిధంగా కోర్టు కూడా సోమూట కింద కేసులు పెట్టవచ్చు అనేది నిర్ణయం తీసుకున్నారు కానీ నేను ఇద్దరి మీద ఇచ్చినటువంటి కేసుని ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ లేదు ఆయన మీద నోటీసు రాలేదు కానీ రాహుల్ గాంధీ మీద మాత్రం ప్రతిసారి ఏదో విధంగా బీజేపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరిచ్చినా వాళ్ళ కేసు రిజిస్టర్ అవుతుంది అదేవిధంగా సమన్లు కూడా ఇష్యూ అవుతుంది లక్నో కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చారు నేను కూడా ఇప్పుడు అడుగుతున్నా అయితే కామన్ మ్యాన్ గా రాహుల్ గాంధీకి ఒక న్యాయము అమిత్ షాకు ఒక న్యాయం మోహన్ భగత్కు ఒక న్యాయం అని నేను అడుగుతున్నా ఎందుకంటే న్యాయం అనేది అందరికీ సమానం జ్యుడిషియరీ అనేది అందరికీ సమానం కోటీశ్వరుడు ఉండని వాడు రిక్షావాడు ఉండని రైతు కూలి ఉండని అందరికీ కూడా సమానంగా ఉంటుంది కానీ ఇక్కడ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుంది అనేదే నా ఉద్దేశం ఇవాళ నేను ఇంకొకటి నా ఉద్దేశంలో ఇలాంటి ఏది న్యాయ వ్యవస్థ అనేది అందరికీ సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం రాహుల్ గాంధీ మీద సమన్ ఇస్తున్నారు తప్పకుండా అటెండ్ అవుతాడు దానికి జవాబు చెప్తాడు కానీ అదేవిధంగా మరి నేను ఇచ్చినటువంటి కేసుకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు అమిత్ షా మీద ఎందుకు లేదు మోహన్ భగత్ మీద లేదని నేను ఒక కార్యకర్తగా నాయకుడిగా నేను అడుగుతున్నా రాహుల్ గాంధీకి ఒక న్యాయం అమిత్ షాకు ఒక న్యాయం మోహన్ భగత్కు ఒక న్యాయం అని నేను అడుగుతున్నాను